సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు వివిడిగా పోటీ చేస్తే సాధ్యం అంటారా టీఆర్ఎస్, లేదంటే అన్నీ ఒక గొడుగు కిందకు వస్తేనే సాధ్యం అవుతుందంటారా? సహజంగా ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల పరిస్థితులను బేరీజు వేసుకొని రాజకీయ పార్టీలు వేడితో కలిసి వెళ్ళినట్టయితే అవకాశాలు వస్తాయని గమనించుకొని దానికి అనుగుణంగా కలిసి ముందుకెళ్తాం. ఆ ఆలోచన అప్పుడు చేస్తాం. ఇప్పుడు ఎన్నికల ఆలోచన చేసేటువంటి పరిస్థితుల నుంచి భావిస్తలేము. ఇప్పుడున్న అత్యంత ప్రాధాన్యాంశం ప్రజా సమస్యల పరిష్కారం కావాలా, ప్రజావేత్తక నిర్ణయాలను ఈ ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలా, రైతాంగ సమస్యల పరిష్కారం కావాలా, విద్యార్థుల సమస్యల పరిష్కారం కావాలా అనేటువంటిది ముందుకెళ్తామని తెలియజేస్తాం. సో మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత ఫ్రీక్వెంట్గా మీట్ అయ్యి ఆయన దగ్గర ఇచ్చి డైరెక్షన్స్ తీసుకుంటారు? జాతీయ పార్టీగా రూపొందించిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీ నిర్వహిస్తుంటాం. పార్టీ కార్యక్రమాలు మాకుండే వెసులుబాటుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంతా మేము నిర్వహించుకుంటున్నాం. పోలిట్ బ్యూరో కానీ ఇతరత్ర ప్రత్యేక సందర్భాలలో కానీ మా నాయకుడు పిలవడమా, మేమే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడమా కలిసి ఉంటాం. తరచుగా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా, సమాచార సమన్వయం లేకుండా పార్టీ నడిపించుకుంటున్నాం, నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య సమస్యలు పరిష్కారానికి మంత్రుల కమిటీ లాంటివి వేశారు, అవి బాగానే పనిచేస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే టీఆర్ఎస్కి టీడీపీకి కూడా సహకారం సమన్వయం కొనసాగుతుందంటారా? రెండు ప్రాంతాలు, రెండు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారం కన్నా ముఖ్యంగా ఆ ప్రజల ప్రయోజనాలు, ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు పాలకపక్షాలు చేసిన గుర్తున్న బాధ్యత ఉంటుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఏ అంశం వచ్చినా కానీ ప్రభుత్వాలుగా మనం కలిసి పనిచేద్దాం, పార్టీలుగా ఎవరు వేదిక వారికి ఉంటారని చెప్పని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. కనుక పార్టీ వేదికలు మా వేదికలు మాకు, వాళ్ళ వేదికలు వాళ్ళకు, కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించుకొని పనిచేయడం అది ఒక మంచి సాంప్రదాయం, అది ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిదని భావిస్తున్నాం. కానీ మీరు చెప్తున్నారండి, అంటే రెండు ప్రాంతాలు సమానం తెలుగుదేశం పార్టీకి అంటారు, కానీ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల మీద, అది రైల్వేస్కి సంబంధించింది కానివ్వండి, జనరల్ బడ్జెట్ కానివ్వండి, మిగతా అన్నీ అక్కడ అంశాలను నివేదించినట్టుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలని ఇవి పరిష్కరించండి అని కనీసం ఒక మాట కూడా మాట్లాడతలేదు అనేటువంటిది వినపడుతుంది. అది మీ కేంద్ర మంత్రులు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానివ్వండి, ఎవరైనా కూడా తెలంగాణ సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు, అంటే ఏంటి టీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందని? తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం 2014 తర్వాత పలు దఫాలలో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారిని, రైల్వే శాఖ మంత్రి గారిని, న్యాయశాఖ మంత్రి గారిని వివిధ సందర్భాల్లో మేము కలిసినాం, విజ్ఞాపనలు చేసినాం. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడేటువంటి మొదటి సంవత్సరానికి 799 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వమే. మా విజ్ఞాపన ఇస్తే మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ప్రతిపాదనలు రావాలన్నారు. రెండోసారి విజ్ఞాపన ఇచ్చినప్పుడు కమిషనరు అగ్రికల్చర్తో మాట్లాడేసి నివేదిక తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అదేవిధంగా కాజీపేట రైల్వేకు సంబంధించినటువంటిది కూడా సురేష్ ప్రభు గారికి చెప్తే విజ్ఞాపన చేస్తే